వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో చర్చ జరుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ కొత్త పేరు సృష్టించి మాట్లాడిన తీరు మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజికులు లింగమనేని శివరామప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అమరావతి చట్టబద్ధత మీద చర్చ జరుగుతున్న వేళ పులివెందుల పొలకేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ కొత్త పేరు సూచిస్తున్నాడు. ఆయన మాట్లాడు తీరుని పార్లమెంట్లో చట్టబద్ధతని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ ఒకటి రామరావు గారు, ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరైనా సరే, పాలకులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే ప్రజల ఆకాంక్షలు ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా వెళ్ళాలి. అంతేగాని మన సొంత ఎజెండాని ప్రజల మీద రుద్దుతానికి చూస్తే ఇదేమీ రాచరికం కాదు. ఇప్పుడు నియంత్రలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నియంత్రణగా ఎదిగారు. ఎదిగిన తర్వాత వాళ్ళ పాలసీలు ప్రజల మీద రుద్దుదాం అనుకున్న సమయంలో మళ్ళీ తిరుగుబాటు వచ్చి ఫెయిల్ అయిపోయారు. ఇది ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రజాప్రతినిధి గుర్తించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు అమరావతి సంబంధించి 2024లో ప్రజలు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని విస్పష్టమైన తీర్పు ఇచ్చేశారు. అది కూడా 56% ఓట్లతో 164 సీట్లతో అసెంబ్లీ సీట్లతో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకుని ప్రజల మనసును అర్థం చేసుకుంటే దాని మీద మళ్ళీ మాట్లాడు. ఎప్పుడన్నా మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు పాలసీ ప్రజలకు వ్యతిరేకంగా ఉందనుకున్నప్పుడు దాని మీద వెనక్కి వెళ్ళటం విజ్ఞత గల రాజకీయ నాయకుడి లక్షణం. అంతేగాని నేను పట్టిన దానికి 3 కాళ్ళు, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటే ప్రజలు కూడా అంతకుముందు ఏదైతే వాళ్ళ డెసిషన్ ఇచ్చారో అదే డెసిషన్ కంటిన్యూ చేస్తారు. సో అది ఒకటి ఫస్ట్. రెండోది ఏంటంటే అమరావతి చట్టబద్ధత అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రాజధాని గురించి మాట్లాడతా రాజధాని అనే పదం ఎక్కడ ఉంది అన్నారు. రాజధాని అనే పదం లేనప్పుడు 3 రాజధానులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది కూడా సమాధానం చెప్పాలి. ఆయన 3 రాజధానులు ఎందుకు అన్నారు? రాజధాని అనే పదమే లేదు. ఓకే, యాక్సెప్టెడ్. నిజంగానే రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు. ఒక ఢిల్లీ గురించి ఏది మెన్షన్ చేసినప్పుడు తప్ప రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు. అయితే రాజధాని అనే పదం లేదు కాబట్టి రాజధాని లేదు అనేది, ఎందుకంటే ప్రతి విషయాన్ని ఏది రాజ్యాంగంలో రాయరు. కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, దాని ప్రకారం పరిపాలనా విధానాలు ఉంటాయి, దాని ప్రకారం ఫాలో అవుతారు. అది గుర్తించకుండా మొండిగా వాదించడం అనేది దాని మూలన నష్టం తప్ప లాభమే రాదు. ఒకటి. రెండోది అమరావతి చట్టబద్ధత అనేది ఆయన ఏం చెప్తున్నారు, ఇవాళ మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు, మార్చారు, రేపు మేము వస్తే మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి మార్చొచ్చు కదా అంటున్నారు. ఇక్కడ ఒకటి రెండింటికి సమాధానం చెప్పాలి ఆయన. రాజధాని అనే పదం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడుతుందని ఎందుకు మాట్లాడారు? హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడుతుందన్నారు కదా. అట్లాగే సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని ఏర్పడుతుంది అన్నారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఈ లోపు ఆ రాజధాని అభివృద్ధి చేసుకోవాలి అనేది వచ్చి, అంటే రాజధాని అనే పదం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంది, తెలంగాణకి సంబంధించింది ఉంది. అంటే రాజధాని అనే పదం లేదు అనే ఆయన మాటకు వాల్యూ లేదు. ఎందుకంటే పార్లమెంట్ చేసిన చట్టం దాంట్లో ఇది ఉంది. తర్వాత ఇప్పుడు ఏంటి, అసెంబ్లీలో వీళ్ళేం తీర్మానం చేశారు తప్ప చట్టం చేసి పెట్టలా ఇక్కడ. ఎందుకంటే రాజధాని మీద చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈయనట్టే రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. అంటే మన రాజ్యాంగంలో ఏంటంటే కేంద్రానికి సంబంధించి కేంద్ర పరిధి, రాష్ట్ర పరిధి, అట్లాగే ఉమ్మడి ఇది ఉంటుంది. ఈ మూడిట్లో లేనిది ఏదైనా సరే దాని మీద చర్యలు తీసుకునే అధికారం, చట్టం చేసే అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంది. దాని ప్రకారమే పార్లమెంట్ చట్టం చేసింది. ఇవాళ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో చట్టం అయింది. అంటే చట్టం అవలా ఇంకా అవుతుంది. లోక్సభ ఆమోదించింది, ఇవాళ రాజ్యసభ ఆమోదం అయిపోతుంది, చట్టం రూపం వస్తుంది అది. సో దీన్ని మళ్ళీ మార్చాలంటే పార్లమెంటే మార్చాలి, అసెంబ్లీ మార్చడానికి లేదు. ఫస్ట్ ఒకటి. రెండోది, మిగిలిన రాజధానులకి అమరావతికి ఉన్న తేడా ఏంటంటే అమరావతిలో అక్కడ రాజధానిలో ఎవళ్ళైతే 34,323 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారో ఆ రైతులు స్టేక్ హోల్డర్స్. వాళ్ళు దాంట్లో అమరావతిలో రాజధానిలో వాళ్ళు స్టేక్ హోల్డర్స్. 30,000 మంది రైతులు, 29,000 చిల్లర 30,000 మంది రైతులు, వాళ్ళందరూ స్టేక్ హోల్డర్సే. వాళ్ళకి నష్టం జరిగే పని జరిగితే అది కోర్టులు ప్రొటెక్షన్కి వస్తాయి. సో ఈయన ఇష్టం వచ్చినట్టు మార్చడానికి అక్కడ కూడా అధికారం లేదు. రెండోది ఏంటంటే మార్చే అవకాశం ఉంటే ఈయన పెద్ద మెజార్టీ ఉంది కదా, 151 సీట్లు ఉన్నప్పుడు 2019 నుంచి 24 లోపే మార్చలేకపోయారే. ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేశారు, మార్చడం కుదరలా. కారణం ఏంటి?
కోర్టులు. దానికి కారణం ఏంటి? రాజధాని రైతుల యొక్క వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకి నష్టం జరిగే పని చెయ్యాలి అంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి తీరాలి ప్రభుత్వం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసింది అది. సో అది కూడా రేపు వాళ్ళకి ప్రొడక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఈయన అనుకున్నట్టు జరిగే అవకాశం లేదు. కాకపోతే ఎందుకు ఇటువంటి బేరాలు? ఇదేమి మన సొంత ఎజెండా కాదు, మన సొంత ఆస్తి కాదు. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలకు ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళ యొక్క మ్యాండేట్ ఏంటని చెప్పారు. దాని ప్రకారం వెళ్ళటం ఎవరైనా సరే ప్రజాస్వామ్యతంగా వెళ్ళాల్సిన వాళ్ళు చేయాల్సిన పని అదే. అది కాకుండా ఇప్పుడు అందుకనే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోటి వచ్చింది, షెడ్యూల్ 9లో పెట్టాలి అని. ఇప్పుడు దీన్ని ఏంటంటే షెడ్యూల్ 9లో పెడితే దానిలో మార్పు చేయాలంటే పార్లమెంటు 2/3 మెజార్టీతో ఉభయ సభలు ఆమోదించాలి. అంటే ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. అది ఇప్పుడు ఒక డిమాండ్ వచ్చింది ఏంటంటే దీన్ని ఏదైతే ఇప్పుడు ఆమోదించారో ఈ చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో 64% రిజర్వేషన్ పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే షెడ్యూల్ 9లో చేర్పించుకున్నారు ఆ రోజున. దాని మూలం ఏంటంటే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ప్రొటెక్షన్ వచ్చింది, ఇంకోళ్ళు మార్చడానికి అవకాశం లేదు. అది కూడా చేస్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు అవకాశం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది, 11 పార్టీలు సపోర్ట్ చేసింది ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు వాకౌట్ చేశారు. వాకౌట్ చేసేటప్పుడు కూడా ఏం చెప్పారు చెప్పండి నాకు? మిథున్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటి? డబ్బులు ఎక్కడ ఉంటాయి అనేది ఒకటి. రెండోది ఏంటి? రైతుల ప్రయోజనాలు ఇది అనేది. ఇప్పుడు రైతుల ప్రయోజనాల కోసమేగా అక్కడ ఏది రాజధాని ఏర్పడుతుంది. చట్టబద్ధ కల్పించేది కూడా రైతుల కోసమే కదా, వాళ్ళ ప్రయోజనాల కోసమే కదా. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే సిఆర్డిఏలో కొన్ని ఈ చిన్న ఇష్యూస్ మూలన రైతులకి వాళ్ళకి సంబంధించిన ప్లాట్లు వాళ్ళకి ఫిజికల్గా అప్పచెప్పడంలో లేట్ అవుతుంది. అవి కూడా 760 మందికి, ఇంకా 760 మంది కాదు అందరికీ ఇచ్చిన ఫిజికల్. నేనండేది ఏంటంటే ఫిజికల్ పొజిషన్ ఇవ్వలే, ఇంకా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా అయింది కానీ పొజిషన్ రాలా. పొజిషన్ ఇవ్వలే. వాళ్ళకి పొజిషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ దాదాపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా అక్కడికి వచ్చేస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, అన్ని కడతం మొదలెడుతున్నారు, కన్స్ట్రక్షన్స్ మొదలైనవి. అయితే ఇక్కడ ఏంటంటే రైతులకు కూడా వాళ్ళకి కమర్షియల్ బిట్స్ అట్లాగే రెసిడెన్షియల్ వచ్చినాయి అనుకోండి, గవర్నమెంట్ బిల్డింగ్ ఒక బిల్డింగ్ కడితే వాళ్ళు 50 బిల్డింగ్లు కడతాం మాట్లాడతారు. అంటే అక్కడ ఏంటంటే ఓ పెద్ద ఇది పని జరుగుతున్నట్టుగా జనాలకు కనపడుతుంది. దాని మూలన గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. ఏంటంటే జిఎస్టీ రూపంలో కొన్ని వేల కోట్లు మళ్ళీ మీకు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. సో అదొకటి. అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు కిందసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారును, నారాయణ గారు, తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ గారితో కలిపి కమిటీ చేసి రైతులతో మాట్లాడిచ్చారు. దాంట్లో వాళ్ళు చేస్తా ఉన్నారు, కొంత ప్రోగ్రెస్ ఉంది, ఇంకా స్పీడ్ అవ్వాలి. ఒకసారి స్పీడ్ అయ్యి వాళ్ళకి రైతులకు గనక వాళ్ళ భూములు వాళ్ళకి ఫిజికల్ గా గనక వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకుంటారో, డెవలప్మెంట్ కి ఇస్తారో, లేకపోతే వాళ్ళే కట్టుకుంటారో, ఏదో జరుగుతుంది. అక్కడ ఏంటంటే కార్యక్రమం యాక్టివిటీ మొదలవుతుంది, యాక్టివిటీ కనపడుతుంది. అప్పుడు అమరావతికి ఇంకా మంచి ఇమేజ్ పెరుగుతుంది. ఒక్కసారి అమరావతి పూర్తి స్థాయిలో బాబు గారు చెప్పినట్టు 2029 లోపు మొత్తం పూర్తి చేస్తామంటున్నారు కదా, అది పూర్తి అయితే ఎవరు కదిలిసలేడు దాన్ని. అసలు ఈ రేట్ల విషయం కూడా ప్రస్తావిస్తున్నారండి. 11,000 చిల్లరంతో ఖర్చు పెడుతున్నారు, చాలా ఎక్కువ ఖర్చు అని చెప్పి కూడా ప్రస్తావన వచ్చింది. నేను పార్లమెంట్ కూడా మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు ప్రస్తావిస్తున్న స్క్వేర్ ఫీట్ అంటున్నారు వాళ్ళు. స్క్వేర్ ఫీట్ కి అంత ఖర్చు అవుతుందా? అంటే ఒకటండి, స్క్వేర్ మీటర్ గా స్క్వేర్ మీటర్ ఖర్చు కాదు. అంటే వీళ్ళు మామూలుగా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారంటే మొత్తం ఎమ్యూనిటీస్ కల్పిస్తారు. మొత్తం దానికి సెంట్రల్ ఏసీ ఉంటే అది అన్ని కలిపి చేయటానికి ఇస్తారు, ఎమ్యూనిటీస్ అన్ని కలిపి. సో ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ బిల్డింగ్ కొత్తది పెట్టి దానికి 6,94,000 స్క్వేర్ ఫీట్ అయితే 1,200 కోట్లు అయింది. అంటే ఒక ఎస్ఎఫ్టీకి 17,290, ఎస్ఎఫ్టీకి 17,290 అయింది. అంటే ఏంటి, బయట గ్రీనరీ, పార్క్ డెవలప్ అన్ని దాంట్లోకి వచ్చేస్తాయి. రెడీ టు ఆక్యుపై మొత్తం చేసేస్తారు. అదన్నీ కలిపి టెండర్ పిలుస్తారు. అట్లాగే ఎంపీ హౌసింగ్ ఉంది. ఎంపీ హౌసింగ్ కి 8 లక్షల చిల్లర బిల్డప్ ఏరియా, దానికి 680 కోట్లు అయింది. అంటే 8,395 ఎస్ఎఫ్టీకి. ఇప్పుడు అమరావతి సెక్రటేరియట్ వచ్చేటప్పటికి 69 లక్షల ఎస్ఎఫ్టీ, 69 లక్షల ఎస్ఎఫ్టీ, దానికి 4,688 కోట్లు ఖర్చు. దానికి ఖర్చు అంతా 6,800, ఎస్ఎఫ్టీకి 6,800 అయింది. ఇప్పుడు చెప్పండి ఏది ఎక్కువ? చాలా తక్కువగా. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ కి స్క్వేర్ ఫీట్ సుమారు 30,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకు జరిగింది అవన్నీ? ఇప్పుడు అట్లాగే తెలంగాణ సెక్రటేరియట్ కట్టారు, 400 కోట్లు అనుకుంది, అది దాదాపు 1000 కోట్లు, 1400 కోట్లకి వెళ్ళింది. అది అంతే, 20,000 రూపాయలు ఎంత పడింది స్క్వేర్ ఫీట్ దగ్గర. మరి అవన్నీ మాట్లాడరే అంటే ప్రస్తావిస్తా ఏమంటున్నాడు, 450 కోట్ల రూపాయలతో నేను తెలంగాణ అసెంబ్లీ కట్టారు సెక్రటేరియట్. 450 కోట్లు ఎక్కడ కట్టారు ఆయన అంటాం.
చెప్పే అబద్ధాలు అట్టా ఉంటాయి. అనేది ఒకటి. అంటే మనం తప్పు ఉంటే గవర్నమెంట్లో తప్పు ఉంటే విమర్శించవచ్చు, కానీ గవర్నమెంట్లో సరే ఏదన్నా కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇది కొన్ని వేలు ఎస్ఎఫ్టీకి తేడా ఉంటే జనమేం పిచ్చోళ్ళు కాదు కదా, అది జరిగే పని కాదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పేది కంపారిజన్, మీరు పార్లమెంట్ హౌస్ ఇది అన్నీ చూసుకుంటే అన్నిట్లోకి ఇదే తక్కువ అవుతుంది. ఇదే తక్కువ ఉంది కదా. పైగా ఇవన్నీ ఏంటి హైరైజ్ బిల్డింగ్స్. హైరైజ్ బిల్డింగ్స్ కొత్తగా డెవలప్ చేసే ఎక్కడో ఎందుకు హైదరాబాద్ లో హైరైజ్ బిల్డింగ్ కాస్ట్ ఎంత ఉంది చెప్పండి, ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత ఉంది? కొన్ని ప్రాంతాల్లో 15,000 17,000 ఉంది, 10,000 మినిమం ఉంది హై రైజ్ లో. ఎందుకంటే కింద నుంచి మీ పునాది స్ట్రాంగ్ అయ్యాలి కాబట్టి. ఇవన్నీ చూడకుండా ఏదో మాట్లాడితే దాని వలన ప్రయోజనం లేదు. అదంతా ఒకవేళ అదే కరెక్ట్ అనుకున్నారు అనుకోండి, అదే ఇది కోర్టులో కేసేయండి, ప్రూవ్ చేయండి, నిరూపించాలిగా. ఎంత ఉంది ఏంటి అని ప్రూవ్ చేయండి. అక్కడ ఏంటంటే మొత్తం డెవలప్మెంట్కి ఆ ఏరియా మొత్తం డెవలప్మెంట్కి కాస్ట్ ఇస్తారు. సరే, అసలు 3 రాజధానులు అన్నాడు, అమరావతి రాజధానికి అవసరం లేదు, పనికిరాదు అన్నాడు, మునిగిపోతుంది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని కొత్త పేరు తీసుకొచ్చాడండి సార్. ఎట్లా చూస్తారు దాన్ని? మావిగన్ ఏంటి అసలు? అదేం పేరు కాదు. అంటే ఎట్లా ఉందంటే ఇదేదో ఆఫ్రికన్ కంట్రీ లాగా, ఆఫ్రికన్ దీనిలాగా ఉంది మావిగన్. మీరు బందర్ నుంచి మొదలెట్టుకుని, అంటే మచిలీపట్నం నుంచి మొదలెట్టు గుంటూరు దాకా క్యాపిటల్ అంటున్నారు. ఓకే, ఈయన చెప్పినట్టే క్యాపిటల్ అన్నారు అనుకోండి, మరి ఈయన చెప్పినట్టు డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. అది చెప్పాలి, సమానం చెప్పాలి. అంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హైవే అంత అద్భుతంగా తయారైపోయింది, చుట్టూ కొంచెం ల్యాండ్ తీసుకుని కట్టేస్తే అయిపోతుంది. ఏం కడతారు అంటే 140 కిలోమీటర్ల బారు, అక్కడ ఒక బిల్డింగ్, అక్కడ ఒక బిల్డింగ్, ఆఫీస్ కట్టుకుంటే అవును, ఈ ప్రజలంతా 140 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కాదు, గుంటూరులో ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించిన ఆఫీస్ ఇంకోటి మచిలీపట్నంలో ఉంటుంది. దానికి మధ్యలో ఎంత తేడా ఉంది? 100 కిలోమీటర్లు ఉంది. అందుకే పులకేసా ఉంది 100 కిలోమీటర్లు. అది కాదు కదా అక్కడ అసలు. నేను ఇందాక అన్నదే, ఇప్పుడు కూడా నేను ఇందాక అన్నదే చెప్తున్నా. రైతుల ప్రయోజనాలు, ఎవళ్ళైతే భూములు ఇచ్చారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏది సహజ న్యాయ సూత్రం ప్రకారం, న్యాచురల్ జస్టిస్. అది దాని ప్రకారమే మీరు హైకోర్టు అంతకాలం ఆపింది. 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నారు వీళ్ళు. హైకోర్టు నుంచి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? కొట్టేస్తున్నాను భయం బట్టి వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు బిల్లు అని కూడా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు కదా. వీళ్ళు పెట్టిన బిల్స్ అన్ని వెనక్కి తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఈ విధంగా మాట్లాడటం ప్రయోజనం లేదు. అంటే ప్రజలు ఇంకా అమాయకులు భ్రమల్లో బ్రతుకుతున్నారు. అసలు నన్ను అడిగితే ఇవాళ సరే రాజధానిలో 5,000 6,000 ఎకరాలు ఉందంటున్నారు, ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో. సరే, ఇప్పటికి దాదాపు 90 పైన పనులు జరుగుతున్నాయి. 51,000 కోట్లతో జరుగుతుంది. ఇది 51,000 కోట్లు, తర్వాత 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నాడు. ఇప్పుడు 5,000 ఎకరాలకి రేపు గజం వచ్చేదానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఎకరం ఇవాళ డెవలప్ అయిన తర్వాత కొన్ని చోట్ల 150 కోట్లు 200 కోట్లు గెలిపోయింది. అవును, 2 లక్షలు 3 లక్షల గజం రేట్ ఉంది. అంత రాకపోయినా ఇప్పుడు అక్కడ ప్రజెంట్ 40,000 నడుస్తుంది కదా అమరావతిలో. 40,000 60,000 దాకా ఉంది. 60,000 మధ్యలో నడుస్తుంది. కోర్ ఏరియాలో అయితే 60,000 పైన ఉంది. కోర్ క్యాపిటల్ ఏరియా అయితే 60 అబవ్ ఉంది. దాని ప్రకారం తిరిగి రీపేమెంట్కి అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ కాంప్లెక్స్లు వచ్చేసి, సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్లు వచ్చి, బ్యాంక్ సంబంధించి, నేను మొన్న అమరావతి చూశాను, బ్యాంకింగ్ సంబంధించినవి ఒకే ఏరియాలో ఉన్నాయి. వాళ్ళకి నాబార్డ్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం ఒకే ప్రాంతంలో వరుసనే ఉన్నాయి. అది చూస్తానికి కూడా బాగుంది. రేపు పొద్దున ఎన్ని బిల్డింగ్స్ మొదలైన తర్వాత దానికోసం, ఆ పనుల కోసం వచ్చే ప్రజలు, తర్వాత వాటి కోసం బిజినెస్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కలిపితే అమరావతిలో ఆటోమేటిక్గా మీకు ఇది పెరిగిపోతుంది, బిజీ అయిపోతుంది అమరావతి. అప్పుడు కానీ మీకు దాని ఒరిజినల్ షేప్ ఏంటో కనపడదు. అట్లా అంటే వీళ్ళకి ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఓపికగా ఉండి నిర్మాణాల పరిస్థితి చూస్తే అప్పుడు మాట్లాడదామన్న సోయి కూడా కనపడట్లా. ఏదో ఒకటి మాట్లాడారు ఇప్పుడు. అంటే ఒకటి ఏంటంటే, ఇందాక నేను అన్నా కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలు మనకు వ్యతిరేకంగా తీర్పిస్తే, లేకపోతే ఒక పాలసీ మీద తీర్పిస్తే దాన్ని జీర్ణించుకునే విధంగా రాజకీయ నాయకులు ఉండాలి. ప్రజలకు అనుగుణంగా, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం మారాలి, కానీ మన ఆకాంక్షలకి, మన ఆశలకి అనుగుణంగా ప్రజలను మార్చాలని చూస్తే కుదరదు. వాళ్ళకు అనుగుణంగా మారాలి రాజకీయ నాయకుడు అనేవాడు. అప్పుడే రాజకీయం అనేది సక్సెస్ అవుతుంది. ఇది లేకుండా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే ప్రయోజనం ఏముంటుంది? వాళ్ళ మావిగన్ అన్నారు. నిజంగా ఏంటి అసలు అది? మచిలీపట్నం నుంచి మొదలెట్టి గుంటూరు వరకు క్యాపిటల్ ఏరియా చేయమన్నారు. అసలు దాన్ని ఏమనాలి? దానికి అర్థం ఏంటి అది చెప్పండి. అర్థం లేదు. ఇక్కడ అమరావతిని ఏం చేస్తారు? ఇప్పుడు అమరావతిలో 34,000 ఎకరాలు డెవలప్ చేయడానికే మీకు 1,00,000 కోట్లు అవుతుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్నది. ఇప్పుడు ఇక్కడ గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు చూసుకుంటే దాదాపు నేను అనుకుంటూ అది ఒక 5-6 లక్షల ఎకరాలు ఉంటుంది. ఇంకెక్కువే ఉండొచ్చు. మరి అవన్నీ ఎట్లా డెవలప్ చేస్తారు? అన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కువ కదండి. ప్రైవేట్ ల్యాండ్స్ ఏం చేస్తారు? అసలు దానికి అర్థం ఏంటి? అంటే ఏంటంటే అక్కడ రీజనల్ ఫీలింగ్ రెచ్చగొట్టాలని తప్ప
యాక్చువల్గా చెప్పాలంటే మొన్న ఏదో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాడు, సరే ధర్మాన ప్రసాదరావు గారు ఏంటంటే రీజనల్ ఫీలింగ్తో మాట్లాడుతున్నారు. ఒకటి 3 రీజియన్స్గా పెట్టారు కదా, ఉత్తరాంధ్ర రీజన్, తర్వాత అమరావతి, విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్ చేశారు, తిరుపతి రీజియన్ చేశారు. గ్రోత్ కారిడార్. 3 గ్రోత్ కారిడార్స్లో వెనకబడింది అమరావతి. డెఫినెట్గా మీరు దాంట్లో మీరు దీనికి ఏ గణాంకాల ప్రకారం తీసుకున్నా వెనకబడింది అమరావతి. మీరు వైజాగ్ తీసుకోండి, వాళ్ళ ఆర్సిలార్ మెటల్ 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత గూగుల్లో డేటా సెంటర్ అది మొదలవుతుంది, అది 1,00,000 ఉద్యోగాలు వస్తున్నాయి. తర్వాత ఇంకా అదాని డేటా సెంటర్ ఒకటి వస్తుంది. పోర్టు, మూలపేట పోర్టు, అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మన ఉద్యోగాలు రాకపోయినా మూలపేట మూలన డెఫినెట్ గా వస్తుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు మీకు 3-4 వేల ఉద్యోగాలు ఈజీగా వస్తాయి, మంచి మంచి. ఇవన్నీ చూసుకుంటే దాదాపు 4-5 లక్షల పైన ఉద్యోగాలు ఓన్లీ ఉత్తరాంధ్ర రీజియన్ లో, విశాఖ రీజియన్ లో రావటానికి 5-6 కంపెనీలతోనే. అట్లాగే మీకు రాయలసీమ తీసుకోండి, రాయలసీమలో ఓ పక్కన మీకు సోలార్ పవర్ ప్లాంట్స్, తర్వాత ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, తర్వాత సెల్ ఫోన్ సిటీ, ఇవన్నీ తీసుకుంటే అక్కడ డెవలప్మెంట్, డ్రోన్ సిటీ, తర్వాత ఇవన్నీ తీసుకుంటున్నారు. తర్వాత అట్లాగే వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నాయి, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కూడా, డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇన్ని వస్తున్నాయి. అక్కడ అమరావతిలో ఏం వస్తున్నాయి చూపిస్తాను నాకు. అంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు బయలులో మచిలీపట్నం పోర్ట్ రెడీ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా అమరావతికి ప్రయారిటీ ఇవ్వట్లా చంద్రబాబు గారు. మిగిలిన రీజియన్స్ని తర్వాత థర్డ్ ప్రయారిటీ, అంటే ఫస్ట్ ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి, ఈ విధంగానే ఉంది. అయితే దానివల్ల నష్టమేం జరగదు. కాకపోతే ఏంటంటే వెనక మిగిలిన రీజియన్ కన్నా ఇక్కడ వెనక అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు ఏది ఒక ప్రాంతీయ రాజకీయాలు చేయటం అంటే అది కూడా తప్పే. ఇక్కడ ప్రాంతీయ రాజకీయాలు మొదలుపెట్టాడు, రాయలసీమలో కూడా ప్రాంతీయ రాజకీయాలు అంటే మొదలుపెట్టాడు. నీటి రంగ పారుల రంగం అనే ప్రాబ్లం అంటున్నాడు. తాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేయకుండా నిర్వహణ చేసి ఇవాళ సాగునీటి రంగం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఒకటి అప్పుడు 2019 నుంచి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకి దాదాపు 11,800 కోట్లు ఇచ్చారు. 11,800 కోట్లతో పనులు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల హయాంలో 2,500 కోట్లే ఖర్చు అయింది. అక్కడ 2,500 కోట్లే. గమ్మత్తుగా 2,500 కోట్లోనండి 1,000 కోట్ల రూపాయలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట పెద్ద గొయ్యి తవ్వాడు, దాన్ని ఖర్చు పెట్టాడు. అక్కడ డెవలప్మెంట్ అది ప్రత్యక్షంగా జనాలకు కనపడుతుంది. మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడినా అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది. జరుగుతున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎవరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ప్రజలు జీవన విధానానికి అనుగుణంగా ఎవరు వ్యవహరిస్తున్నారో స్పష్టంగా తెలుసుంటూ విశ్లేషించిన శివరాం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.